అక్కడ ఇచ్చాడు ఆన్సర్. మనం ఎక్కడ వెళ్ళక్కడ ఎందుకనగా యెహోవా చూడండి, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుస్తున్నావు. ఎవరి కార్యము ద్వారా? దేవుడు మన కార్యాలు అదండి, మన కార్యాలని దేవుడు చేస్తున్నాడు. అందుకని దేవుడు కార్యాలు అంటే దేవుడు చేసిన ప్రతి కార్యము మనకి ఎలా ఉందంటే మేలుకార్యంగా ఉంది. అందుకే దేవుడిని స్తుతించాలి. అంటే మీకు అర్థమండి, ఒక అప్పు తీర్చాడండి, గొప్ప కార్యం. అనుకున్న కార్యం చేశాడండి, గొప్ప కార్యం. ఆగిపోయిన మేలు చేశాడండి, గొప్ప కార్యం. ఆపద నుండి విడిపించాడండి, గొప్ప కార్యం. శిథిలమైపోయిన జీవితాన్ని పైకి లేపాడండి, గొప్ప కార్యం. కాబట్టి నువ్వు దేవుడిని స్తుతించాలి. చెప్పండి, అంతకే మంచిది. ఈ రోజున చాలామంది స్తుతించడంలోనూ ఆరాధించడంలోనూ ప్రార్థించడంలో దూరం అయిపోవడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు ఏమి వెతుకుతున్నారు? మంచి దానిని వెతకడం మానేసి చెడ్డ దాన్ని వెతుకుచూ ఉన్నాడు ఈరోజు నేటికి క్రైస్తవులైనా ఎవరైనా. మంచి దాన్ని వెతకాలి. నీ కుటుంబానికి ఏది మంచిది, నీ దేహానికి ఏది మంచిది, నీ జీవితానికి ఏది మంచిది, ఆ మంచి దాన్ని నువ్వు వెతికినప్పుడే నువ్వు బాగుంటావు. చెప్పండి, అది ఇప్పుడు నువ్వు దేన్ని వెతకాలి? చెప్పండి, నువ్వు దేన్ని వెతకాలి? దేవుడి సన్నిధిని వెతకాలి, దేవుడి ప్రసన్నతని వెతకాలి, దేవుడి సహవాసం వెతకాలి. వెతికినప్పుడు నీకు మంచిది. చెప్పండి, అక్కడ ఏమంటున్నాడంటే ఎందుకనగా యెహోవా నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. ఈ చేతి పనులను బట్టి అది చేతి పనులు అభివృద్ధి పరుస్తున్నాడు. అందుకనే 90 కీర్తనలో మాట ఉంటుంది చివర, ఎక్కడంటే 14, యెహోవా నీ కృపతో ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మా దినములన్నీ ఉత్సాహంగా సంతోషంగా ఉన్నవి. నీవు మమ్మను శ్రమపరిచిన దినములు కలది, మేము కీడు అనుభవించి దినములు కలది. మమ్మల్ని సంతోషపరచుము, నీ సేవకులను నీ కార్యములను కనపరచుము, వారి కుమారులకు నీ ప్రభావం చూపుము. మా దేవుడైన యెహోవా చూడ ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పనిని చూడ స్థిరపరచుము, మా చేతి పని స్థిరపరచము. అంటే చేతి పని స్థిరపరచబడాలంటే, జీవితంలో కార్యాలు జరగాలంటే, నీ దినములు క్షేమంగా లెక్కించబడాలంటే నువ్వేం చేయక్కర్లేదు, దేవుడిని స్తుతించాలి. చెప్పండి, ఎవరు స్తుతించాలండి? దేవుడిని స్తుతించాలి. అది మంచిది. దేవుడిని స్తుతించడం వల్ల చాలా చాలా ఉన్నాయండి. ఒకటి కాదు, రెండు కాదు. శత్రువులతో యుద్ధం చేస్తాకి వెళ్ళావా, దేవుడిని స్తుతించడం మొదలుపెట్టు. లేక రోగాలతో పీడింపబడుతున్నావా, దేవుడిని స్తుతించడం మొదలుపెట్టు. లేక శ్రమల్లో నలిగిపోతున్నావా, దేవుడిని స్తుతించడం మొదలుపెట్టు. అప్పుల్లో కూలిపోయావా, దేవుడిని స్తుతించడం మొదలుపెట్టు. అదేనండి అప్పులకి దేవుడిని స్తుతించడం లాభం ఏంటంటే, దేవుడిని స్తుతించడం వల్ల దేవుడు కదిలింపబడతాడు. దేవుడు కార్యాలు నీ జీవితంలో ఆశ్చర్యంగా చేస్తాడు. ఆయన చేసే దేవుడైన కాబట్టి దేవుడిని స్తుతించాలి. మంచిది నీకే. ఖాళీగా వెళ్తున్నావా, దేవుడిని స్తుతించకుండా వెళ్ళు. ఎక్కడన్నా ప్రశాంతంగా కూర్చున్నావా, దేవుడిని స్తుతించడం మొదలుపెట్టు. ఏదైనా వ్యాపారం చేసుకుంటున్నావా, దేవుడిని స్తుతించుకుంటూ వ్యాపారం చేయి. ఏదైనా ఉద్యోగం చేసుకుంటున్నావా, దేవుడిని స్తుతించుకుంటూ చేయి. వ్యవసాయం చేస్తున్నావా, ఉద్యోగంగా పాట పాడుతూ స్తుతించుకుంటూ చేయి. కన్నీళ్ళల్లో దుఃఖంలో బాధల్లో ఉన్న కూలిపోయే వాళ్ళని ఎవడు నాకు దిక్కు లేడు అనుకుంటావు, ఆ స్థితిలో ప్రార్థన చేయి. ఆ స్థితిలో దేవుడిని స్తుతించు. దేవుడి కార్యం జరగబోతున్నాడు. చూడండి పరిశుద్ధ గ్రంథంలో చూడండి, అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం 24-25. వారు ఏ స్థితిలో ఉండి దేవుడిని స్తుతించారు, ఏ స్థితిలో ఉండి దేవుడిని ప్రార్థించారు, ఏ స్థితిలో ఉండి దేవుడిని కార్యం చేశారు, కార్యం చూశారు. చూడండి అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం 24-25 వస్తుంది.
అప్పుడు అతడు అటువంటి ఆజ్ఞని పొంది వారిని చెరసాలలో వేసును, వారి కాళ్ళకు బండ వేసి బిగించెను. అయితే చూడండి, మధ్యరాత్రి ఎప్పుడంటండి? రాత్రికి వచ్చినప్పుడు కాదు. ఎప్పుడండి? మన ప్రశాంతంగా కూర్చున్నప్పుడు కాదండి. ఎప్పుడు చెప్పండి? మనకు అవకాశం ఉన్నప్పుడు కాదు, మనకు అనుకూలంగా ఉన్నప్పుడు కాదు. మధ్యరాత్రి. ఏంటి మధ్యరాత్రి అంటే? అర్ధరాత్రి. మన భాష ప్రకారం బైబిల్లో మధ్యరాత్రి ఉంది కదా. మధ్యరాత్రి అంటే 6 to ఉదయం 6 to మధ్యరాత్రి అంటే ఏ టైం అది? 1 గంట అండి. అదేనండి, 6 గంటలు 6 12 కదా. మరి 6 to 6 మధ్యలో ఏంటి? ఎన్ని గంటలది అంటే 6 గంటలు ఎక్కడ ఎన్ని వచ్చింది? 12. ఓకేనండి. మధ్యరాత్రి అంటే 12 నుంచి 1 గంట మధ్య 2 లోపల జరిగింది ఈ స్టోరీ. ఆ స్టోరీలోనే ఎంత కార్యాలు జరిగినాయి అంటే చాలా చాలా ఆశ్చర్యకార్యం జరిగింది. చాలా. వాళ్ళు ఏం చేయలేదు, కత్తులు ఉపయోగించలేదు, కటారాలు ఉపయోగించలేదు, గుణపాలు ఉపయోగించలేదు, మెటీరియల్ ఉపయోగించలేదు, శక్తులను ఉపయోగించలేదు, బలాన్ని ఉపయోగించలేదు. వాళ్ళు ఏం ఉపయోగించలేదు అసలు. ఆజ్ఞలకు లోబడ్డారు, దెబ్బలకు లోబడ్డారు, నిందలకు లోబడ్డారు, శ్రమలకు లోబడ్డారు, రక్తాలు కార్చబడినా కానీ దేవుడు మాత్రం స్తుతించడం మానలేదు. ఏంటి మంచిది? దేవుడిని స్తుతించడం వల్ల మంచిది ఏమిటి అంటే, సంతోషంగా ఉన్నవాడే దేవుడిని స్తుతించగలడు, సమృద్ధిగా ఉన్నవాడే దేవుడిని స్తుతించగలడు. ఏమండి? అన్ని బాగున్నవాడే దేవుడిని స్తుతించగలడు. బాగా జ్వరంగా ఉన్నవాడిని, బాగా రోగంతో ఉన్నవాడిని, మంచం పట్టేసినాడు పాట పాడరంటే ఏమంటాడు? ఏమండి? ఆడతాం పక్కన పెట్టండి. మళ్ళీ వాడు ఎటగారంగా మనతో అంటాడు, ఏమయ్యా నువ్వు అసలు నేను దుర్బోధంగా ఉన్నా నన్ను పాడమంటావేంటి అంటాడు వాడు. కానీ ఆ సత్యం వాడు తెలియదు. ఆ జ్వరంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు వాడు నిజంగా కన్నీళ్ళు విడిచి ప్రార్థనతో పాటలు పాడితే వైద్యుడు కూడా అక్కర్లేదు. యేసు నామములో జ్వరము, రోగం, బలహీనత పటాపంచలైపోతుంది. స్తుతించాలి. బలహీనలో స్తుతించాలి, బలహీనలో స్తుతించాలి. హల్లెలూయా. మీలో ఎవరికైనా శ్రమ కలిగిందా? ప్రార్థన చేయండి. మీలో ఎవరికైనా సంతోషం కలిగిందా? దేవుని కీర్తించడానికి యాకోబు పత్రికలో రాయబడింది 4వ అధ్యాయంలో. ఎవరు చెప్పండి? మీలో ఎవరికైనా శ్రమ కలిగిందా? ప్రార్థన చేయండి. మీలో ఎవరికైనా సంతోషం కలిగిందా? దేవుడిని సంతోషంతో కీర్తన పాడండి. చూడండి ఎలా ఉంది. శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయాలి, సంతోషం కలిగినప్పుడు స్తుతించాలి. అదే మాట వేరే చోట ఎవరైనా మీలో ఎవరికైనా శోధన కలిగినప్పుడు దేవుని స్తుతించండి, మీలో ఎవరికైనా సంతోషం కలిగినప్పుడు ప్రార్థించండి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే అర్ధరాత్రి కాడ అంటే మన భాషలో అర్ధరాత్రి కాడ, బైబిల్లో మధ్యరాత్రి రాయబడి ఉంది. మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా ఏంటంటే దాని పేరు భూకంపం పేరు ఏంటండి? అప్పుడు బాగా వర్షం కురిసిందానికి దానికి పేరు, బాగా గాలి తుఫాను వచ్చిందంటే దానికి పేరు, ఏదైనా మంచి రోగం తెలియని రోగం వచ్చిందంటే దానికి పేరు పెడుతున్నారు ఈ రోజున అనేక సైంటిస్టులు, మీడియా వాళ్ళు. కాబట్టి మీడియా వాళ్ళే కాదండి, సైంటిస్టులే కాదండి, బైబిల్ ఆల్రెడీ అనేక రోగాలకి పేర్లు పెట్టేసింది. పేర్లు పెట్టడం కాదు, ఆల్రెడీ దేవుడు ఎప్పుడు పెట్టేసినాడు పేర్లు. కానీ ఏంటంటే జనాల్లో కొంచెం ఆకర్షణీయంగా ఉండడానికి పిల్లలకు మనం పెట్టుకుంటాం కదా మంచి పేర్లు. మాట్లాడండి, ఒక అబ్బాయి అమ్మాయి పుట్టిందంటే వాళ్ళకి మంచి పేరు పెడతాం కదా, చక్కగా అందరికి ఆశీర్వాదకరంగా ఆయనకి ఆశీర్వాదం మరి ఎలా ఉండాలంటే పిల్లలు ఆహా అన్నట్టు ఉండాలని పెడుతూ ఉంటాం. అలాగే వీటికి కూడా ఒక మంచి పేరు పెట్టాడు, మహాభూకంపం. భూకంపంలో కూడా మరి ఎప్పుడైనా వరకు వచ్చిన భూకంపంలో మరి ఇప్పుడున్న సైంటిస్టు శాస్త్రవేత్తలు మరి ఇప్పుడున్న మీడియా వాళ్ళు మరి పేరు పెట్టారో నాకు తెలియదు కానీ భూకంపం పెట్టారు, మరి దానికి ఏదో పెట్టడం జరిగింది. దీంట్లో మాత్రం రాయబడింది అంటే మహాభూకంపం. మహా అంటే అదొక ఆశ్చర్యం. ఏ స్థితిలో ఉండి దేవుడిని స్తుతిస్తే వాళ్ళకి మంచి జరిగింది, అది కావాలి. నేను దేవుడిని స్తుతించడం వల్ల మంచిది అన్నాను కదా. ఏ విషయంలో వాళ్ళకి మంచి జరిగింది, ఏ విషయంలో మంచి జరిగింది అనగల వాళ్ళు చెప్పాలి. ఏ విషయంలో జరిగింది మంచి? చదివారు కదండి, బైబిల్ చదివారు కదండి. ఏ విషయంలో జరిగింది? బాగా కోట్లు సంపాదించుకునే స్థితిలో ఉన్నప్పుడా, బాగా గుండెకి తిని మంచం పడుకున్నప్పుడా, లేక చక్కగా ఎంజాయ్ తిరుగుతున్నప్పుడా,
ఎప్పుడు ఎలా ఉన్నారండి వాళ్ళు తెలుసా మీకు? ఎలా ఉన్నదో తెలుసా మీకు? ఒకసారి అది తెలుసుకుంటే మనకు సిగ్గేయాలి. అది తెలుసుకుంటే మన బ్రతుకు మారిపోవాలి. ఎలాంటి స్థితిలో తెలుసా? వాళ్ళు ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు. వాళ్ళు చేసింది ఒకటి, దేవుడిని సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. దేవుడిని సువార్త ప్రకటించి సత్య మార్గాన్ని చెప్తున్నప్పుడు శత్రువుడు ఆడు వారసలేక మరి రోమా సైనికులు, మన రోమా పరిపాలన రాజుకి, అక్కడున్న బండ్రోజులకి, అక్కడున్న వారికి సైన్యానికి, పరిపాలించే వాళ్ళకి వెళ్ళి చెడ్డగా చెప్పి వారిద్దరిని పట్టించారు. అప్పుడు పట్టించినప్పుడు వాళ్ళిద్దరిని ఏం చేయాలి తెలుసా? వారి ఒంటి మీద ఉన్న వస్త్రములు చింపి వారి బెత్తములతో అధికార వంశస్థ వారికి బాధేశారన్నమాట. అంటే వారి రక్తముల కార్యవంతుకు బాధారు. ఏ బెత్తం అది ఏంటి? ఏ బెత్తం అండి? స్కూల్లో ఉంటుంది కదా మాస్టర్ దగ్గర బెత్తం. ఎప్పుడు చదువుకోలేదండి, అసలు బడియాలు కూడా తెలియదు చూస్తున్నాను దానికి. ఎదురుబద్ద ఏమండి? మరి వరకు వస్తే ఈ ఉండి ఏంటిది? గొలుగుది. దాంతో కొడితే ఇంకేముండదు. ఇంకా మొత్తం రెండు అక్కడే. అంత భయంకరంగా కొట్టేవాడు ఇప్పుడంటే లేదు. ఇప్పుడు మాస్టర్ కొట్టేవాడికి వెళ్ళిపోయింది. ఇవరకు మాస్టర్ కొట్టేవాడు, ఇప్పుడేమో స్టూడెంట్ మాస్టర్ని కొడుతున్నాడు. దరిద్రం అలా వచ్చింది ఈరోజు. ఇవరకు పాస్టర్ గారు తిట్టేవాడు, ఇప్పుడు శిశువాసిగా పాస్టర్ గారిని పెడుతున్నారు. ఇవరకు తల్లిదండ్రులు పిల్లలు కొట్టేవారు, పిల్లలు తల్లిదండ్రులు కొడుతున్నారు. అంటే రివర్స్. ఏమండి? రివర్స్ అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. రివర్స్ అయిపోవడం కారణం ఎవరంటే పెద్దవాళ్ళు మనమే. అర్థమైందండి? పెద్దారిలో ఉన్నవాళ్ళు మనమే ఆ రివర్స్ తెచ్చుకున్నాం. కాబట్టి ఇక్కడ నేను చూసినట్లుంటే రక్తాలు కారుచూ ఉండగా వారిద్దరిని చెరసాలలో వేసి బండలు కట్టి చేతులు వెనక కట్టి వాళ్ళిద్దరిని బంధించారు. వాళ్ళిద్దరు చేసిన పని ఏంటో తెలుసా? ప్రార్థన చేశారు. ఖైదీలు విన్నారు, దేవుడిని స్తుతించారు. ఖైదీలు విన్నారు. ఎవరన్నారంటండి? పౌలు చేలయు ప్రార్థించగా స్తుతులు పాడగా ఖైదీలు వినిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము సరసాల మీద వచ్చిందన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దుఃఖంలో ఉన్నావా, రోగంలో ఉన్నావా, వ్యాధిలో ఉన్నావా, విరికులో ఉన్నావా, సమస్యలో ఉన్నావా, భర్త విడిచిపెట్టి ఉన్నావా, భార్య విడిచిపెట్టిన స్థితిలో ఉన్నావా, బిడ్డలు నేను త్రోసిన స్థితిలో ఉన్నాను, లేకపోతే ఏ పరిస్థితి ఎలా ఉందో ఏం చేయాలి తోసిన స్థితిలో నీవు ఉన్నావా, ప్రార్థన చేయి. దేవుడు స్తుతించినప్పుడు దేవుడు కార్యము నీ పట్ల జరిగింది. ఖైదీలు అక్కడ బాధల్లో ఉన్నారు. అక్కడ పౌలు శీలలో కూడా బంధకాల్లో ఉన్నారు. చుట్టుపక్కలందరూ కూడా సంకలు కొట్టుకుంటున్నారు. రోమ పరిపాలన ఇచ్చే రాజులు సంకలు కొట్టుకుంటున్నారు. అక్కడ ఉన్న వారు అందరూ కూడా సంకలు కొట్టుకుంటున్నారు. నాయకులు, పెద్దలు ఎవరిని పెడతాడు రమ్మని ఏం చేశారు అక్కడ? చెప్పండి. దేవుడు పెద్ద పెద్ద క్రైన్స్ లేదా బుల్లెర్జన్లో లేకపోతే ఏయో తెచ్చి మొత్తం పడగొట్టించాడు ఆ జైలు. మాట్లాడండి. లేకపోతే సైన్యం తీసుకెళ్ళి పొడిపించింది, మొత్తం ఎడగొట్టేసాడా? మరి ఎవరి మీద కేసు పెట్టుకుంటాను? శర్షాబాద్లో కొడితే కేసు ఉంది తెలుసా? బంధించిన సైనికులు తీసుకెళ్ళిపోతే కేసు ఉంది తెలుసా? చాలా డేంజర్గా ఉండదు. అందుకే దేవుడు ఏం చేశాడు? ఐడియా జీవితం మారుద్దని దేవుడు ఒక ఐడియా వేసాడు. హల్లెలూయా. దేవుడు ఒక ఐడియా వేసాడు. తర్వాత పౌలు శీల కూడా ఒక ఐడియా వేసాడు. ఐడియా జీవితాన్ని మార్చింది. దేని మీద కేసు పెట్టుకుంటావు? అరే భూకంపం తెప్పించారు ఏంట్రా అంటే, నేను తెప్పించానా? దేవుడు తెచ్చుకున్నాడు, పెట్టుకో, దేవుడి మీద కేసు పెట్టుకో. హల్లెలూయా. దేవుడి మీద కేసు పెట్టుకో, అవసరం అయితే మా మీద పెట్టుకుంటానంటే అంటారు కూడా లేదు. పౌలును శీలను దేవుణ్ణి స్తుతించిరి. ఏ స్థితిలో ఉండి దేవుణ్ణి స్తుతించారంటే రక్త మడుగుల్లో బాధలో ఉండి దేవుణ్ణి స్తుతించారు. వాళ్ళకి ఏం జరిగింది? అంటే మంచి జరిగిందా? మంచి జరిగింది. హల్లెలూయా. కాబట్టి యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుని నామమును కీర్తించుట మంచిది. ఎంత బాగా రాశాడు చూడండి 92 కీర్తనలో. ఏమన్నాడు అక్కడ? యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడి నామమును కీర్తించడం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస సత్యమును 10 తంతుల శ్రమండలతోను గంభీర ధ్వని గల సితారుతోను ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా కార్యములో చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. దేవుడు మన చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తున్నాడు.
మన ఉద్యోగాన్ని ఆశీర్వదిస్తున్నాడు, మన వ్యాపారాలు ఆశీర్వదిస్తున్నాడు. ఇలాంటి భయంకర దినాల్లో కూడా మనం బయటకు పోవాలి. ఆ పట్ట కోసం మళ్ళీ తిరిగి వచ్చే వరకు కూడా దేవుడి కార్యాలు ఎలా ఉన్నాయో తెలుసా? అది నువ్వు గుర్తిస్తే ఎరుగుతాం. గుర్తెరగాలి దేవుడు చేసిన కార్యాలు ఏంటో. మనమేమనుకుంటామంటే పొద్దున్న లేచాను, సాయంత్రం వచ్చాను, కష్టపడ్డాను, ఉద్యోగం నేను లేకపోతే ఉద్యోగం లేదు, నేను లేకపోతే వ్యవసాయం లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. దేవుడు లేకపోతేనే మనకి డేంజర్స్. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు బలహీన పెట్టాడు అనుకోండి, ఏమవుద్ది? నువ్వు బాగా వ్యాపారం చేస్తున్నావా, లేకపోతే మంచి ఉద్యోగం చేస్తున్నావు, లేదా మంచిగా వ్యాపారం చేస్తున్నావు, లేదా మంచిగా కష్టపడదానికి వెళ్తున్నావు, బాగానే ఉంది. నేనే కష్టపడతాను, నేను చేస్తాను మన సంగతి కొట్టుకుంటూ ఉంటాం. ఓహో నువ్వే చేస్తున్నావు అని చెప్పి దేవుడు చిన్న బలహీన పెట్టి ఒక 4 రోజులు మాత్రం ఎక్కించాడు అనుకోండి, ఎవరు చేయాలి వెళ్ళి? అప్పుడు కాబోతాడు దేవుడు. మంచం ఎక్కిస్తాడు చూసా, మాట్లాడండి. దేవుడు దెబ్బ కొట్టి మంచం ఎక్కిస్తాడు చూసా, అప్పుడు అంటామాట, దేవుడా ప్రభువా యేసయ్యా ఎక్కడ ఉన్నాయని ఆయన ఒకసారి జ్ఞాపం చేసే ప్రభా అంటామాట. మరి బాగున్నంతసేపు నేను అని అతిశయిస్తుంటాను, కానీ బాగున్నాక నీవు అని ఆయన ఎప్పుడు చూపిస్తాను. కాబట్టి ఏంటంటే దేవుడు ఒక బలహీన పెట్టినప్పుడు దేవుడి విలువ మనకు తెలుస్తుంటుంది. అప్పుడే దేవుడిని స్తుతించడానికి, దేవుడిని ఆరాధించడానికి మనం ఇష్టపడతాం. అలాది ఏమాత్రమో మంచిది కాదు. దేవుడు చేసిన చేతి కార్యాలు ఆశ్చర్యం అంటే మనుషులు చేయలేనివి, లోకములు ఎవరు చేయలేనిది, ఎవరి వల్ల కానిది దేవుడి వల్ల అయ్యిందంటే అదే ఆశ్చర్య కార్యం. చూడండి 107వ కీర్తన 7వ వచనం. 107వ కీర్తన 7వ వచనం. వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించును. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యమును బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచును, ఆకలి గల వారి ప్రాణమును మేలుతో నింపును. చాలు. హల్లెలూయా. చూడండి అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడండి? మేలుతో నింపేవాడే అన్నాడు. అక్కడ ఏమని రాయబడి ఉంది? ఆయన నరులకు చే ఆశ్చర్యకార్యం. నరులకి చే ఆశ్చర్యకార్యాలు. ఏంటి ఆశ్చర్యకార్యం అంటే? అక్కడ వాళ్ళు ఒక గమ్యానికి చేరాలి, వెళ్ళే గమ్యాన్ని మర్చిపోయారు, చెదిరిపోయారన్నమాట, చెరపట్టబడ్డారన్నమాట. తూర్పు ఒకడు, పడమటకు ఒకడు, దక్షిణం ఒకడు, ఉత్తరం ఒకడు అన్నట్టుగా 4 దశలుగా చెదిరిపోయారు. అలాంటి వారిని దేవుడు ఏం చేశాడు? ఒక చోటకు పోగు చేశాడు. బాగా అర్థం చేసుకోండి. తర్వాత వాళ్ళు ఆ స్థితిలోకి అక్కడికి వచ్చేదానికి వాళ్ళు ఎలా ఉన్నారంటే సావు బ్రతుకుల్లోకి దిగజారిపోయారు. అంటే ఎలా ఉన్నారు వాళ్ళంటే ఆకలి దప్పకల చేత ప్రాణం సమ్మచిల్లి సావు బ్రతుకాడు వచ్చేసారన్నమాట. అలాంటి టైంలో దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ మొర విని వారి వెళ్ళవలసిన చక్కని నివాసపురం చూపించాడంట. ఆ నివాసపురం చూపించినప్పుడు అక్కడ వారు పలుకుతున్న మాట అదే, దేవుడు మా ఎడల చేసిన ఆశ్చర్యకార్యం. అది స్తుతించడం మంచిది. ఏంటంటే ఒకటి, నీ శ్రమల్లో నీ రోగాల్లో ఉన్నప్పుడు స్తుతించినప్పుడు నీకు మంచిది. రెండోది, నువ్వు అనుకున్న కార్యాలు ఆగిపోయి ఏం చేయాలో లాభం. పక్క నుంచి డబ్బులు కొదువైందా, ఓ పక్క నుంచి అండ కొదువైందా, ఓ పక్క నుంచి ఏం చేద్దాము చేతగాని స్థితిలో నీవు ఉన్నావా? అలాంటి టైంలో దేవుడిని ఆశ్రయిస్తే దేవుడి కార్యం చేస్తాడు. దేవుడిని ఆశ్రయించు, మనుషులు కాదు. వాక్యం చెప్తున్న మాట అదే, మనుషులను నమ్ముడు కంటే, రాజును నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఏంటి వారు మీరు నమ్మద్దని బైబిల్ ఫస్ట్గా చెప్తుంది. మనుషుల సహాయం ఏంటండి? అన్నీ బాగుంటే చేస్తారు మనకంతే. అన్నీ బాగుంటాయి. ఎవరికి? నాకు 2 బిల్డింగులు, ఒక కారు, అన్ని అంగములు ఉన్నాయనుకోండి, అడుక్కున్నోడు కూడా నాకు సహాయం చేస్తాడు. అదే అంటారు కదా పెద్దలు, ఉన్నోడు పెడతాడు, లేనోడు కూడా ఉన్నోడు. మరి లేనోడు పెడతాకి ఇష్టపడతాం మనం. అదే కాబట్టి మనము ఒక దీనులము, బలహీనులము, ఏమి చేయలేని స్థితిలో ఉన్న పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మన సహాయములు ఎవరు చేయరు. కాబట్టి మన అన్నీ బాగున్నప్పుడు ప్రతివాడు మన సహాయం చేయడం ముందుకు వస్తాం. ₹1,00,000 అడుగు, అది 10,000 అడుగు, టక్కని తీసేస్తాడు. అది నాలంటే సన్నాసి అడగమను, ఏముంది నీ దగ్గర? ఇంటి పట్ట ఉందా, బంగారం ఉందా, పొలం ఏమైనా ఉందా? ఏం లేదంటే చిన్న గుడిసు ఉందన్న అనుకోండి,
వాడికి కావాల్సింది ఏంటి అండి? నేను కాదండి, నా వెనకాల ఉన్నా. అది అది చూసి సహాయం చేస్తాడు ఈ మానవుడు. కానీ దేవుడు సిరి సంపదను చూసి, గొప్పవారిని చూసి, తెలివైన వాళ్ళని చూసి, అన్ని చూసి సహాయం చేసే దేవుడు కాదు. ఆయన అందరికీ సహాయకుడే, అందరికీ ఉపకారి. యెహోవా అందరికీ ఉపకారి. అందరికీ కొందరిగా అందరికీ ఆడేయడం లేదు. ఇంకా ఆయన నమ్మని నమ్మకపోను, ఆయన దగ్గరికి రాని రాకపోను. ఏమండి? ఆయన ఆరాధించని ఆరాధించకపో. కాబట్టి అంటే దేవుడు అందరికీ ఉపకారి, కానీ ఆయన బిడ్డలకి ఇంకా ఉపకారి. అర్థండి? వాళ్ళకి ఏంటంటే కొద్దిగా అవసరం తీరినప్పుడు తీరుతాడు దేవుడు, తర్వాత వాళ్ళు అక్కడితో పోనట్టు. మరి దేవుడు ఆస్తికి అర్హుడు ఎవడు? తండ్రి ఆస్తికి అర్హుడు ఎవడు? తండ్రి ఆస్తికి అర్హుడు ఎవడు? కొడుకు లేదా కూతురు. అర్థమేనండి? మరి మన తండ్రికి ఆస్తికి కర్తలు ఎవరు? మనం కాదు. అక్కడ తేడా వచ్చింది. అక్కడ మనం అంటే కుదరదు. అక్కడ మనం అన్నాం కాబట్టే అక్కడ పడిపోతా ఉన్నాం. మనము కాదు. ఎవరైతే దేవుణ్ణి స్తుతిస్తారో, ఎవరైతే దేవుణ్ణి వెంబడిస్తారో, ఎవరైతే దేవుని అంత భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే కడ వరకు ఆయనతో నడుస్తారో వాడే ఆస్తి కలిగి. అర్థమైందండి? అందుకని దేవుడు ఉపమానంగా లోకస్వార్తలో మాట చెప్పాడు తప్పుపోయిన కుమారుడు గురించి. తప్పుపోయిన కుమారుడు ఎవరంటే ఒక రాజు కుమారుడు అన్నమాట. ఆ రాజుకి 2 కుమారుడు, అందులో వీడు చిన్నోడు. అయితే ఈ చిన్నోడు ఏం చేశాడంటే చెడు స్నేహం కలిగి ఉన్నాడు. చెడు స్నేహం అంటే ఫ్రెండ్షిప్, లోకాస, నాతరాస, జీవ కుటుంబాలు కలిగి ఉన్నాడు. మరి ఇంటి దగ్గర తండ్రి దగ్గర ఉంటే మరి అలాంటి ఆటలు సాగవు. అందుకని ఏం చేశాడంటే తండ్రితో దెబ్బలాడాడు. తండ్రితో దెబ్బలాడి నా ఆస్తిలో నా భాగాన్ని నాకు ఇచ్చే, నేను ఎక్కడ ఉండను, నా బ్రతుకు నేను బ్రతుకుతాను, వేరే దేశం వెళ్ళిపోయి దెబ్బలాడి వెళ్ళిపోయాడు. ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాడు. ఫ్రెండ్షిప్తో వెళ్ళాడు, కబ్బుల్లో జీవించాడు, అమ్మలతో జీవించాడు, రకరకాలుగా జీవించాడు. తిన్నాడు, తాగాడు, చూశాడు, వెళ్ళాడు, వచ్చింది వచ్చాడు. లాస్ట్కి వచ్చాడు ఏమైందంటే 0 అయిపోయాడు. అప్పటి వరకు కూడా నువ్వేంట్రా రాజకుమారుడు, నువ్వేంట్రా నీ గొప్పవాడు, నీకేంట్రా ఆస్తిపరుడు, నీకంటే గొప్పవాడు లేడురా అన్న ఈ వెనకాల నాకు పనికి మాలు స్నేహస్తులు ఈ ఫ్రెండ్షిప్ ఏం చేశారంటే వారి దగ్గర ఉన్నంత సేపు తినేసి తాగేసి అన్నీ అయిపోయాక వాడు విడిపెట్టి పోయారు. లాస్ట్కి ఎంతమంది మిగిలాడు? ఆడొక్కడే మిగిలాడు. లాస్ట్కి వచ్చేదాడికి ఏమైందంటే తండ్రి దగ్గరికి వెళ్దామంటే మొహం చల్లట్లేదు. ఏమండి? ఏదైనా పని చేసుకుందామంటే పని రాదు. సర్లే ఎలాగా అడి తిరిగాడు. లాస్ట్కి వచ్చేటికి ఏమైపోయాడంటే పిచ్చోళ్ళ తయారయ్యాడు. ఏమండి? వస్త్రాలు మాసిపోయినాయి, ఇంకో వస్త్రాలు వేసుకోవడానికి లేదు, తిండి తినడానికి లేదు, ఎవడింటికి వెళ్ళినా ఎవడు పెట్టడం పరిస్థితి అలాంటిది. ఇప్పుడంటే ఏదో ముద్ద వేస్తున్నారు కానీ అప్పుడు ముద్దలు వేసే టైం కాదండి, ముద్ద లాక్కునే టైం అది. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. పాయింట్ మీకు అర్థమైందండి. అయితే ఏం చేశాడు? అడి తిరిగాడు. లాస్ట్ వాడికి పందులు మేపుకునే కాడికి వచ్చాడు. పందులు అంటే పందులు ఒక ఆయన యజమాని మేపుతుంటే మరి ఆ పందుల కాడ ఏం పెడతారు? కూడికి పెడతారు, తౌడు పెడతారు, వాటికి ఏది పెడితే ఆ చెత్త చెదారం ఆ పందులకు పెడతారు. అప్పుడు ఈడు ఏం చేశాడంటే పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళాడనమాట. ఎవరు? ఈ ధనవంతుడు, ఈ రాజకుమారుడు. అర్థమైందండి? ఈ రాజకుమారుడు దేని చూస్తుంది తెలుసా? ఒక విశ్వాసికి సూచన. ఒక విశ్వాసికి నమ్మి బాప్టిజం పొందిన విశ్వాసి బయటికి పోయింది చూసారా? ఆ విశ్వాసికి సూచనేతను. అర్థమైందండి? ఏమాత్రం వాళ్ళు బుద్ధులు తెలుసుకొని తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి మరలా ఏ సన్నిధి నుంచి పోయారో ఆ సన్నిధికి తిరిగి వస్తే మరలా ఏ రాజ్యాన్ని వస్తే వాళ్ళు కోల్పోయారో ఆ రాజ్యాన్ని మళ్ళీ ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉంది. అలాగే పోతే చేసేది ఏమీ లేదు. అక్కడితో వాడు కర్మ. హల్లెలూయా, హల్లెలూయా. తెలుసుకున్నాడు. తర్వాత పందుల పడి దగ్గరికి వెళ్ళాడు. పందులు కూడా వాటిని పొట్టు కూడా తిన్నాకుండా బయటికి వెళ్ళేసింది. పందులే ఆశించుకునేవాడిని. లాస్ట్లో ఒకే ఒకటి అనుకున్నాడు, నా తండ్రి దగ్గర అనేకమైన పనివారు, బహు పనివారు, ఆ పనివాళ్ళు ఒక పనివాడిగా నేను పని చేసుకుంటాను. కనీసం కొంచెం ముద్దన దొరికిద్ది కదా, కొంచెం స్వేచ్ఛ జరిగిద్ది కదా, కనీసం నాన్న తండ్రి అనకపోయినా కనీసం కన్న తండ్రిని ఎదురుగా చూసుకునే అవకాశం దొరికిద్ది కానీ ఆలోచనతో ఏం చేశాడంటే ఇంటి దారి పెట్టాడు.
ఎక్కడ పట్టాడు చెప్పండి? ఇంటి దారి పట్టాడు. వెళ్తున్నాడు మాట. వెళ్తున్నాడు అనగా తండ్రి మేడగది నుంచి చూశాడు. ఆవిడ దూరములో నుండి చూడగా కుమారుని గుర్తుపట్టాడు. ఎంత పిచ్చోడైనా ఎలా ఉన్నా కన్న తండ్రి కనిపెట్టలేడంటారా? హల్లెలూయా! ఎలా ఉన్నా కనిపెడతాడు. చూశాడు. కొడుకు ఎలా ఉన్నాడంటే ఒళ్ళన్నీ బట్టలన్నీ మాసిపోయి గడ్డం ఇక్కడ పెరిగిపోయి కళ్ళంతా పెరిగిపోయి పిచ్చోడైపోయాడు. ఆ కుమారుని చూసి తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి బిడ్డని అత్తుకొని ముద్దులు పెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళి. మనం కూడా అంతే. ఒక దినాల్లో తప్పిపోయాం. ఏదేమో తప్పిపోయాం. ఏదేమో ఆదాము ఏం చూశారంటే వారు ఏదో తినొద్దన్నారు. ఆ వృక్షమును చూశారు, తిండి వైపు చూశారు, తాగుడి వైపు చూశారు, లోక వైపు చూశారు. ఎప్పుడో అలా చూశారో దేవుడు బయటికి గెంటాడు. ఆ గెంటిన వారిని దేవుడు మరలా చేర్చుకున్నట్లుగా అలాగే ఈ కుమారుడు కూడా తండ్రి చేర్చుకొని వాడు మీద మొత్తం సిరాకంతా కూడా శుభ్రం చేపించి రాజు వస్త్రాలు వేపించి కిరీటం పెట్టించి ఉంగరాలు తొడిగించి ఇదిగో చనిపోయిన కుమారుడు మరలా తిరిగి బ్రతికి ఉన్నాడు కనుక కాబట్టి నా కుమారుడికి విందు చేయండి, పొట్టేల్ని దహించండి, ఊరందరికి సాటింపేయండి, వాద్యాలతోనూ నా కుమారుడిని తీసుకురండి అని వాద్యములతోనూ. హల్లెలూయా! యెహోవాను స్తుతించడం మంచిది. ఎందుకంటే అలా స్తుతించడం వల్ల మన తండ్రికి మనం దగ్గరగా ఉంటాం. ఆరాధించడం వల్ల దేవుడితో మన సహవాసం కలిగి ఉంటాం. హల్లెలూయా! అది దాని పాయింట్. చూసినట్టుండి అక్కడ ఏం చేశాడు చెప్పండి? ఏ ఆస్తులతో పోగొట్టుకున్నాడో, ఏ స్నేహానికైతే వెళ్ళాడో మరలా పశ్చాత్తాపడి తిరిగి వచ్చాడు. కాబట్టి ఏం చేశాడు చెప్పండి? దేవుడు ఏం చేశాడు? పోతే పోనలేక కొడుకున్నాడు అనుకున్నాడా? ఇద్దరు కొడుకులు అప్పుడు పోయాడండి. కొడుకున్నాడు అనుకున్నాడా? తర్వాత అన్నీ పోయావు, ఆస్తి పోయి నీకు ఇందులో ఏమి లేదు, ఒక మూల నుండి కూర్చో ఏదో పెడతాను అన్నాడా? మాట్లాడండి. అది మనుషులకి దేవుడికి అంత తేడా. తండ్రి దేవుడు స్థానమై కలిగి ఉన్నాడు. అంటే దేవుడిని పోలి ఉన్నాడు కన్న తండ్రి. అర్థమైందండి? కన్న తండ్రి, జన్మించిన తండ్రి ఎలా ఉన్నాడు? దేవుడిని పోలి ఉన్నాడు. అందుకే తండ్రి అంటే దేవుడు మన ప్రభువు, అందరికీ ప్రభు అనగా తండ్రి అని అర్థం. మరి ఇప్పుడు ఆ కుమారుడు వెళ్ళిపోయిన వాడిని తండ్రి చేర్చుకున్నాడా లేదా చెప్పండి? మరి ఈ రోజున మనుషులు మనము కూడా అలాంటి దేన స్థితిలో ఉంటే మనం చేర్చుకుంటారా? నీ కన్నవాళ్ళే నేను చేర్చుకో. ఎక్కడ దాకా ఎందుకండి? ఒక తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు చేర్చుకోడండి. నువ్వు దిగాలిగా ఉన్నావు, నీ తమ్ముడు ఉన్నత స్థితిలో ఉన్నాడు, అరే నాన్న అంటే ఏంట్రా అంటాడు. కానీ ఏంటన్నా కానీ పరిస్థితులుగా అయిపోయింది, సరే నేను బాగా సంపాదించాను, ఇందులో సగం ఇమ్మంటావా అంటాడా? అదేంటండి కన్న ఒక తండ్రి వచ్చిన బిడ్డలే కదండి, వరత్వమే కదా. కన్న తండ్రి కన్న తల్లి అంటారు తప్ప తోడబుట్టిన వాళ్ళు ఎవరా అంటారు. మరి తోడబుట్టిన వాళ్ళు అంత చిన్న చూపితే ఈ సమాజం అని ఎంత చిన్న చూపు చూడాలి. అందుకని మనం ఏది వైపుకు చూడకూడదు, దేవుడి వైపుకే చూడాలి. అదే మాట ఇక్కడ చెప్పాడు. చూడండి, మనం ఒక వాక్యం చదువుతాం. యెహోషువ గ్రంథం 24:15-16. యెహోషువ గ్రంథం చదువుకుందాం త్వరగా. 24:15-16. అక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోసిన ఎడల మీరు ఎవరిని సేవించుదరో పితరులను సేవించిన మీ దేవతలను సేవించుదరో అమరణ దేశమున మీరు సేవించిన వారి దేవతలను సేవించుదరో నేడు మీరు కోరుకునుడి. మీరు ఎవరు సేవించిన కోరుకుంటున్నారో నేనును చూడండి, నేనును నా ఇంటి వారును యెహోవాని సేవించదము. హల్లెలూయా! ఏమన్నాడు చెప్పండి? నేనును. చూడండి యెహోషువ ఏం చెప్తున్నాడు అక్కడ? ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకన్నాడు ఆ మాట అంటే యెహోషువ అని దేవుడు గుర్తించాడు. ఒక బానిస, ఒక దాంట్లో ఆయన ఒక బాధలో ఉన్నవాడు, కష్టాల్లో ఉన్నవాడు. ఏమండి, అలాంటి వాడిని దేవుడు వెన్నుకున్నాడు, ప్రవక్తగా వెన్నుకున్నాడు, ప్రవక్తగా ఏర్పరచుకున్నాడు. మోసిన ప్రతి భారాన్ని
యెహోషువకు అప్పగించాడు. ఎంత గొప్ప ధన్యత అండి! ఆ ధన్యతను గుర్తించుకున్నాడు. ఈ రోజు నీ స్థితిలో నేను ఉన్నా అంటే నా దేవుడే. దేవుడు ఈ రోజుని ఆయన బిడ్డగా ఉన్నానంటే దేవుడు కృపే. నా దేవుడిని నేను ఎన్నడూ మర్చిపోను. కాబట్టి ప్రజలారా, మీరు ఏ దేవతను ఆరాధిస్తున్నారో, దేని పూజిస్తున్నారో, దేనికి లోబడి ఉన్నారో, దేని సేవిస్తున్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎలా ఉంటారో ఎలా ఉన్నారని మా మాట మీరు వినట్లేదు. కాబట్టి నేను నా ఇంటి వారును ఏమన్నా ఇక్కడ నేనను నా ఇంటి వారును ఆ దేవుని సేవించేదను. సేవించడం అంటే సహవాసం కలిగి ఉండడం, ఆయన్ని స్తుతించడం. హల్లెలూయా! అలా చేశాడు కాబట్టి ఇక్కడ యెహోషువ పాలు తేనె ప్రవశించే స్థానంలోకి వెళ్ళాడు. హల్లెలూయా! మరి నువ్వు కూడా నేను కూడా మనందరూ కూడా అలా దేవుని సేవించి స్తుతించి ఆరాధించిన వారు అయితే, ఆయన కొనియాడవాడు అయితే మనకు అన్ని మంచిదే. లోకంలో ప్రతి విషయంలో మనకు మంచి జరుగుతుంది. లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే పరలోక రాజ్యం మనకు దొరుకుతుంది. అది దానికి అర్థం. కానీ ఇంకో వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో కీర్తన 1 నుండి 5 వచనాలు చదువుకుందాం. కీర్తన 100వ కీర్తన 1 నుండి 5 వచనాలు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ గానము చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానముతోను ఆయన సన్నిధికి రండి, యెహోవా దేవుడని తెలుసుకునుడి. చాలండి. ఎక్కడెక్కడ సమస్త దేశములారా ఎవడన్నాడు? యెహోవాను సంతోషముతోను ఏం చేయాలండి? మనం ఎవరిని సేవించాలి? మనం ఎందుకని? మనకు మంచి జరగాలంటే ఆయన సేవించాలి. మనం అందరం బాగుండాలంటే. కాబట్టి మరి ఈరోజు నేటి క్రైస్తవుడు అలా ఉన్నాడా? చూపించండి అక్కడ అండి. అవకాశాన్ని బట్టే తప్ప నిజమైన హృదయపూర్వకంగా దేవుని సేవించేవారు స్థుతించేవారు తప్ప. అంటే మీకు అర్థమైందండి. ఇక్కడ ఏమంటున్నాడంటే చక్కని మాట చెప్తున్నాడు అన్నమాట. యెహోవాయే దేవుడు అని తెలుసుకుని ఆయన మనల్ని పుట్టించాడు. అందుకే మనకు హక్కు ఉంది. మన మంచి జరగాలంటే, కీడు రాకుండా ఉండాలంటే, మనకు మంచి జరగాలంటే ఏం చేయాలి? మరి చెప్పాలి. మనకి కీడు జరగకుండా, వాటి మీకు అర్థమండి, కీడు జరగకుండా మేలు జరగాలంటే మనం ఏం చేయాలి? అది దానికి అర్థం. దేవుణ్ణి సేవించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి, దేవుని కొనియాడాలి, దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలి, దేవుడికి చెప్పింది చేయాలి. అప్పుడే నీకు మేలు జరిగింది, అదే కీడే జరిగింది. అది మాత్రం మనకు గుర్తించాలి. ఇక్కడ కీడు తలంప పెట్టారు ఎవరి మీద? దేవుడు పిల్లల మీద. కానీ అక్కడ దేవుడు ఏం చేశాడు? అక్కడ ప్రజలు కీడు కలగజేశారు. కీడంటే చంపివేయాలని ఆలోచన చేశారు, చంపేయాలని చూశారు. వీళ్ళని చంపేస్తే ఉన్నవాడికి భయం వేస్తుందని ఆలోచించారు. కానీ మనుషులు కీడు తలంప చేశారు, కానీ దేవుడు వాళ్ళకి మేలు కలగజేశారు. ఎందుకని? వారు దేవుని సేవించారు కాబట్టి. అదే కానీ వాళ్ళు కూడా లోకాన్ని సేవించిన వారు అనుకోండి, దేవుడి పిల్లలైనా, అప్పుడు దేవుడే వాళ్ళకి కీడు కలగజేస్తారు. అందుకని అంటే కీడులో పడిపోకుండా మనం ఏం చేయాలంటే దేవుని సేవించేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా! ఏమంటున్నారంటే సర్వం దేశం మీద ఉన్న ప్రతి మనుషుల గురించి చెప్తున్నాడు. ఏమన్నాడు? సమస్త దేశం ఏం చేయాలంటే ఉత్సాహధ్వని. తర్వాత ఏంటంటే సంతోషంతో సేవించుడి, ఉత్సాహ గానం చేయొచ్చు. సన్నిధికి ఎలా రావాలి మనము? అది ఎలా రావాలి? అది మా భారంతో రాకూడదు. గుడి సార్ భారంతో రాకూడదు. భారం అంటే మన అనారోగ్యం కాదండి. భారం అంటే మనలో నువ్వు అనారోగ్యం గురించి చెప్పట్లే నేను. అదే వద్దా వెళ్ళకపోతే ఆ పాస్ గారు ఏమవుతాడు? ఇదే భయం. మరి అబ్బో ఇది తీరదని మీరు విశ్వాసాలు మామూలు అనుకున్నారా? ఆవలించాలి కానీ నా హృదయంలో నా అంతరంగా నా పట్ల ఎన్నో పేగులు చెప్పేస్తాను. అంత మేధావులు అన్నమాట. ఎలా రావాలి దేవుడి సన్నిధి కంటే? భారంగా రావాలి, ఉత్సాహధ్వనితో రావాలి.
ఉత్సాహధనంతో వచ్చేవాళ్ళు ఎవరు? దేవుని సేవించేవారు, దేవుని ఆరాధించేవారు, దేవుని కనపరిచేవారు. మంచిది, గుడికి వెళ్ళడం వల్ల మంచిది, ప్రార్థన చేసుకోవడం మంచిది, ఈ రోజున పునరుద్ధానం వెళ్ళడం మంచిది అనుకున్న వాళ్ళు అంటే ఎప్పుడు రావాలి? మనం నచ్చినప్పుడు రావాలి, పాటలు అయిపోయి రావాలి, ప్రార్థన అయిపోయి రావాలి. మీరు ఎన్నో చెప్పుకోవచ్చు, మీరు చెప్పుకోవాలని చేపలో అది మీకే ఉంటుంది తప్ప ఇక్కడ దేవుడికి నష్టం కాదు. మీరు అలా చెప్పుకోండి, మీరు అనుకోవచ్చు మాకు ఎన్నో భారాలండి, మాకు ఎన్నో పరిస్థితులు అండి. అవును, అది నీకే నష్టం. అది ఇప్పుడు ఉన్నట్టు ఎంతకాలం ఉండే ఏమంటావు? ఏమండి అర్థమైందా? పొద్దున్న సాయంత్రం కష్టపడ్డావు, నీకు జీతం 600 అనుకో, 600లోనేమో 200 తీసి 400 ఇచ్చాడు తీసుకుంటావా? 200 తీసేస్తావు, 200 20 రూపాయలు తగ్గిస్తేనే ఎన్నో కొనుక్కుంటాం. ఎందుకని? అదే అంటే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. అలాగే దేవుడి సన్నిధికి మన బాధక భారంగా వస్తే మరి దేవుణ్ణి ఎలా సేవించగలదు? దేవుణ్ణి ఎలా స్తుతించగలదు? ఉత్సాహంగా ఎలా సంతోషించగలదు? ఆయన చేసిన మేలుని ఎలా గుర్తిస్తావు? గుర్తించదు. అందుకే ఈరోజు మీ అందరికి పాటలు రాకపోవడం కారణం అదే, ప్రార్థన రాకపోవడం కారణం అదే, పరిసరి చేసే విధానం రాకపోవడం కారణం అదే, దేవుడికి దైవజనుడికి లోబడకపోవడం కారణం అదే. మెయిన్ అది. ముందు లోతున అనుభవం తెలుసుకోవాలి. అందుకే మేము ఎలా తిట్టాలి, ఎలా కొట్టాలి, ఇది ఎలా చేయాలి, ఇది ఎలా, అవి వేరు. అది మనకి హానికారమే తప్ప మేలుకారం కాదు. మేలుకారం అనేది మనం వెతుక్కోవాలి. కీడైనది తలంచగా మేలైనది తలంచు. బైబిల్ ఏమంటుంది? కీడిని తలంచగా మేలును మనం తలంచుకోవాలి ఎక్కువగా. అంటే ఇది చేస్తే మంచిగా చెడా, ఇది చేస్తే దేవుడికి మహిమ ఘనత రాదా, లేకపోతే ఇలా ఉంటే నా కుటుంబం బాగుంటుందా నష్టపోతుందా అనేది మనం గుర్తించాలి. అలా వెతికి మనం పని చేసినప్పుడు మన ధన్యులు. వెతికి చేయాలి. అంతేనండి. బట్టల షాప్కి వెళ్తారండి, వెతకరా? ఏమండి నువ్వు కొనే బోర్డు చీరకే ఎన్ని తిప్పలు పెడతావు వాడిని. ఏమండి ఆ చీర తీయండి, ఈ చీర తీయండి, ఇదెంత అదెంత, ఆడేమనుకుంటాడంటే అమ్మకూడదు ఆడు ఆ తిప్పలు. కానీ మీరు ఆడు గుర్తించరు, పాపం వాళ్ళకి దండం పెట్టచ్చు. ఎందుకంటే నువ్వు కొని ఒక చీరకే 100 చీరలు పీకేస్తావు. ఏకడం పెద్ద కష్టమేం కాదు. ఏమండి ఏకడం పెద్ద కష్టమేం కాదు. వాటిని మళ్ళీ ఏ కోణాల్లో ఉందో మళ్ళీ ఆ కోణాల్లో దాన్ని పెట్టి మళ్ళీ అక్కడ పెట్టే లోపల మళ్ళీ ఇంకొక 4 వెళ్తాడు, మళ్ళీ పీకాలి, మళ్ళీ ఇంకొకటి వెళ్తాడు, మళ్ళీ పీకాలి, మళ్ళీ కడకి వెళ్ళేదాడికి అర్థమైందండి ఎంత బాధో. ఈ రోజున మన జీవితం ఎలా ఉందో కూడా ఒకసారి మనకు గుర్తెరిదు. దేవుడు ఎంత మన జీవితంలో నలిగిపోతూ ఉన్నాడు. నువ్వు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి, నీ పిల్లలు బాగుండాలి, నీ సంపద బాగుండాలి. కానీ దేవుడు మనం ఏం చేస్తామండి, ఇలా లాగేసి అలా పాడేస్తాం, మళ్ళీ ఇలా లాగేసి మళ్ళీ అలా పాడేస్తాం. హల్లెలూయా. పానలో దేవుడు దులుపుకొని మరి సరవుతున్నాడు. ఇప్పటి వరకు తెలుసా, నువ్వు పుట్టిన కాడ నుంచి నువ్వు చచ్చిపోయే వరకే అవకాశం. మనిషి పుట్టిన కాడ నుంచి చనిపోయే వరకే. అందుకని ఇల్లు ఉండగా, సమయం ఉండగానే, ప్రాణం ఉండగానే ప్రాణం పోతే అది దానికి అర్థం. చూడండి మరొక వాక్యం, కీర్తన 16, కీర్తన 146 చదువుకోండి. మొదటి వర్షం చూడండి, యెహోవాను స్తుతించుడి. చూడండి, యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించేది చాలు. హల్లెలూయా. పని మీకు అర్థమా? అంత చక్కగా వర్తించారు. నా జీవితకాలం, నా బ్రతుకు కాలం. ఎంతకాలం అంటండి? ఎంతకాలం అండి? ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? ఎలా పడితే అలా రావడం, మనం ఎలా పడితే అలా వెళ్ళడం, ఏమండి టైంకి రాకపోవడం, ఎలా పడితే అలా ఉంటాం. కాబట్టి ఏంటంటే ఒక బట్టల షాపులకి వెళ్ళి మనం ఎన్నైతే తిరిగేస్తామో,
ఒక చీసామాన్ దగ్గరికి వెళ్ళి తిరిగేస్తాము, లేకపోతే మనకు కావాల్సిన వస్తువు దగ్గరికి వెళ్ళి తిరిగేస్తాము. ఏమండి లాస్ట్కి వచ్చేదానికి దాని విలువ ఏంటో మనకేమాత్రం తెలియక ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు మనం బలి వెళ్తారండి బట్టల షాప్కి, బాబాయ్ వస్తూ ఉంటాను ఒకసారి బలి వెళ్తాను. వాళ్ళ తోడగా మనం ఏమనుకుంటామంటే ఈరోజు బలి బేరం దొరికింది అనుకుంటాం. ఏమన్నది అక్కడ ఏగలమవుతాయి, ఏగలమవుతాయండి. అది ఇది మాట ఇది మాట ఇది మాట నాకు నచ్చిద్ది, కానీ అంటే దాన్ని షీప్గా చూస్తున్నాడు. అలా చేసి ఇలా చేసి అలా చేసి ఇలా చేసి ఒకళ్ళు మంచోడు కొనుక్కొని వెళ్తారు. మా వీడు బాధ పెట్టకూడదు కానీ ఒకడు ఏం చేస్తారండి ఇప్పుడు వస్తానని వెళ్ళిపోతాం అంటే ఇప్పుడు అక్కడ వచ్చేదాకా మనం ఎదురు చూస్తున్నాం. పరిస్థితి అలా ఉంది ఈరోజు. క్రైస్తవ భక్తి ఈరోజు ఎలా ఉందంటే తిరగేసి బోర్లేసే భక్తి అయిపోయింది ఈరోజు. తిరగేసే బోర్లేసే భక్తి. కానీ ఆ సేవకుడు ఎంత నలిగిపోతున్నాడో, దేవుడు ఎంత బాధపడుతున్నాడో, సహవాసం పరిస్థితి ఎంత నష్టపోతుంది ఈ రోజున క్రైస్తవం గుర్తించలేకపోతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా, నా జీవిత కాలమంతా నా దేవుణ్ణి సేవిస్తాను, నా దేవుణ్ణి కీర్తిస్తాను, నా బ్రతుకు కాలమంతా నా దేవుణ్ణి కీర్తిస్తాను. అలా ఉండాలి మనం. అలా ఉన్నప్పుడు మనకు మంచిది, మన ప్రతి విషయంలోనూ మంచిది. ప్రతి విషయంలో కూడా నువ్వు ఏది తలపు పెట్టుకుంటే అందులో మంచిగా జరిగింది తప్ప నన్ను దేవుడిని సేవించాలి, దేవుని ఆరాధించాలి. నా పాటలు రాదండి నేర్చుకో, నా ప్రార్థన చేయడం రాదండి నేర్చుకో. అన్ని పుట్టగలు తెచ్చుకోనివ్వండి ఏమండి, పుట్టగలు నేర్చుకోను ఇవన్నీ మనం. అలాగే మనం ఒకటి ఎలా నేర్చుకున్నాము, అలాగే ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, పాటలు పాడడం నేర్చుకోవాలి, స్తుతించడం నేర్చుకోవాలి, బైబిల్ చదవడం నేర్చుకోవాలి, పరిచయం చేయడం నేర్చుకోవాలి, దేవుడు ఏదైతే చెప్పాడో చేయడం నేర్చుకోవాలి. అప్పుడు నీ కుటుంబానికి మంచిది, అప్పుడు నీ ప్రతి దానికి మంచిది, ప్రతి నీకున్న సిరి సంపదలకు మంచిది. నష్టం అనేది దేవుడు రానివ్వడు, నష్టం అనేది దేవుడు రానివ్వడు. లాస్ట్గా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-20 చదువుకుందాం. అందరూ గుర్తించండి, దేవుడిని స్తుతించే విషయంలో, ఆరాధన విషయంలో, ప్రార్థించే విషయంలో, సన్నిధికి రావడం విషయంలో, పరిసర చేయడం విషయంలో, దేవుడు ఏదో ఆగ్రహించడం చేయడం విషయంలో వెనక తగ్గదు. వెనక తగ్గిన ఎడల నీకు కీడే తప్ప మేలు అనేది జరగదు. మేలు కావాలా నీకు, నీ కుటుంబానికి మేలు కావాలా, నీ పిల్లలకి మేలు కావాలా, నీ సంపదకి మేలు కావాలా, మేలైనది కావాలంటే నువ్వేం చేయాలి, మేలైన దాన్ని వెతకాలి. చదువు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-20. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-20. ఒకని ఒక్కడు అర్థమైందండి. ఒకని ఒక్కడు కీర్తనలతోను, సంగీతములతోను, ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించు మీ హృదయములలో ప్రభువును కూర్చి పాడుచు కీర్తించు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడు ఎల్లప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి, చూడండి, క్రీస్తునందలి భయముతో ఒకని ఒకడు లోబడి ఉండండి. అర్థమండి? ఎలా ఉండాలి దేవుడి పిల్లలు, ఎలా ఉండాలి మనం? ఏమో మీకు అర్థం కాలేదు వాక్యం? అర్థమైందండి. అర్థమైపోతే మళ్ళీ ఒకసారి చదువుకోండి, మీకు అర్థమవుద్ది. దేవుడి పిల్లలు ఎలా ఉండాలి చూడండి. ఒక్కడిని ఒక్కరు అంటే అంటే ఇప్పుడు నేను ఉన్నానండి, పాట పాడుతున్నాను, మా అందరం కలిసి ఉన్నాం. మా పాస్ గారు పాడుకుంటాడు అనుకుంటే ఏముండదు ఇక్కడ. నేను పాడుతుంటే మీరు పాడాలి, నేను ప్రార్థిస్తుంటే మీరు ప్రార్థన చేయాలి అండి. నేను వాక్యం చెప్తుంటే మీరు వాక్యం చెప్పకూడదు, తినాలి. హల్లెలూయా అంటే పాడదాను ఆయన చేయమని మరి చెప్తే మనం చెప్పాలంటే నాకు తేడా వచ్చేస్తాను. ఈ సిస్టర్ గారు ఎంత చదువుతున్నారండి, పిల్లలే చదువుతారు అంతమంది బైబిల్, ఎంత కూడా చదవరా? అవును చదవాలి, అందరూ చదవాలి. చదవకూడమ్మా. హల్లెలూయా హల్లెలూయా. ఓకే అండి, వాక్యం వినండి. చూడండి, ఒకరిని ఒకరు కీర్తనలతోను, సంగీతములతోను, ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి
గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరట చూడండి సమస్తమును గూర్చి తండ్రి అయినా చూడండి తండ్రి అయినా దేవునికి చూడండి ఎల్లప్పుడూను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతోను ఒక్కడిని ఒక్కడు ఒకరిని ఒకరు కీర్తించాలి, ఒకరికొకరు ప్రార్థించాలి, ఒకరికొకరు పరిశీలన చేయాలి, ఒకరిని ఒకరు భయభక్తులతో ఉండాలి, ఒకరిని ఒకరికి దేవుడికి లోబడి ఉండాలి. అంటే అందరికీ హెచ్చరిక, ఒకరి గురించి కాదండి. అదే ఎఫెససు సంఘానికి భక్తుడైన పౌలు గారు చెప్తున్నాడు, సహోదరులారా ఎలా పడితే అలా ఉండకండి, ఒకడట్టు ఒకడట్టు ఉండకూడదయ్యా, అందరు కలిసి ఉండండి, అందరూ దేవుడికి లోబడి ఉండండి, అందరికీ కృతజ్ఞత కలిగి ఉండండి, అప్పుడే మీ మంచి జరిగింది అండి. లేకపోతే ఎలా ఉంటుందంటే దున్నపోతుని ఎద్దుని బండి కట్టామనుకోండి ఎలా ఉంటుంది, అది కాడి కడితే ఎలా ఉంటుంది, నాగలి దింతాడు. లేకపోతే బండి కట్టామంటే ఎలా ఉంటుందండి, దాని స్టైల్లో అదే వెళ్తుంది, దీని స్టైల్లో ఇది వెళ్తుంది. మధ్యలో నరిగేది ఎవరు, నడిపించేవాడు. లేకపోతే గొప్పన ఏమైనా కంగారు పడి పరిగెత్తిన అనుకోండి మనుషులకి నష్టం హాని జరుగుతుంటుంది, లేదంటే వాటికి హాని జరగచ్చు. కాబట్టి సంఘం కూడా అంతే అండి. ఎలా ఉండాలంటే ఉంటే దున్నపోతులాగా ఉండాలి, లేకపోతే 2 ఎద్దులాగా ఉండాలి ఏంటి. దున్నపోతులు అంటే మీరు ఏదైనా అర్థం చేసుకోకండి. మరి వరకు దున్నపోతులు తినక నాలుగు దున్నవాళ్ళు, దున్నపోతులు తిని ఇట్లు కట్టేవాళ్ళు, దున్నపోతుల మీద అన్నీ వేసుకెళ్ళి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కూడా ఉన్నాయండి, మీకు తెలియకపోతే చూసుకోండి, వాట్సాప్లో పెట్టుకోండి, లేకపోతే కొన్ని పల్లెటూరులు వెళ్ళండి. ఏమండి ఉందండి. మరి ఎద్దుల చక్రాలకేమో చక్కెర ఉంటుంది, వాటికేమో టైర్ ఉంటుంది, అదే దాని హార్మోన్. హల్లెలూయా హల్లెలూయా. కడితే 2 దున్నపోతులను కట్టాలి, లేదా 2 ఎద్దులను కట్టాలి. అదే అది విజయం కట్టామనుకోండి మనం పెడితే పెద్ద పెంట. అలాగే నువ్వు ఉంటే మనము ఒకేలాగా ఉండాలి, అవునంటే అవును కాదంటే కాదు. ఒకరందే మనసు ఉంచేవారిగా ఉండాలి, దేవుడిని స్థుతించేవారిగా ఉండాలి, దేవుని ఆరాధించేవారిగా ఉండాలి. అందుకని ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో ఉన్నదండి, మీరు సంతోషంగా ఉండమంటున్నాడు. చెప్పండి ఎలా అంటున్నాడు, చెప్పండి చదవండి. ఫిలిప్పీ 4:4 ఏముంది, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గురించి చింతించగా కానీ ప్రతి విషయములోను ప్రార్థిజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవుడికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుడు సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావల ఉండును. వ్యక్తికి సహోదరులారా, ఏ యోగ్యతను ఎప్పైనను ఉండని ఎడల ఏది సత్యమో, ఏది మాన్యమనియో, ఏది న్యాయమనియో, ఏది ఖ్యాతిగలవో, ఏది పవిత్రమైనయో, ఏది రమ్యమైనయో, ఏది ఖ్యాతిగలవో వాటి మీద జ్ఞానం ఉంచుడి. పట్టు షాప్కి వెళ్ళినప్పుడు ఎన్ని తిరిగేస్తాం మనం చెప్పండి, అన్నిటి మీద దృష్టి ఉంటుంది, అన్నీ తిరిగేస్తాం, లాస్ట్లో ఒకటి కొంటాం మనం. అర్థమైందండి. అలాగే ఏంటంటే బైబిల్లో ఎన్నో మాటలు మీరు చెప్తాడు దేవుడు. అది నన్ను అన్నాడు, ఏదో నాయపు చూపించాడు, దీన్ని బట్టి మారైతే ఎవడేం చేయలేడు. దేవుడు ఎన్నో చెప్తాడు బైబిల్లో, ఆది నుండి ప్రకటన వరకు బోల్డ్ ఆన్సర్లు ఉన్నాయి. గద్దింపు ఉంది, ప్రేమ ఉంది, ఏంటి ఇంక చెప్పుకునే వాళ్ళు చాలా ఉన్నాయి. అవన్నీ నీకు వద్దు, నీకు కావాల్సిందే నువ్వు తీసుకో. ఏమండి నీ సేరండి మెరవట్లేదు, నీ సేరండి మెరుపుతుంది, నీ సేరండి ఎర్రగా ఉందంటే ఆడే చెప్తాడు నువ్వు నచ్చింది పట్టుకెళ్ళవమ్మా అంటాడు. బంగారంలోకి వెళ్ళి ఇదంటే వంకరగా ఉంది, తిన్నంగా లేదు, ఇది లావుగా ఉందంటే కాదు, నీకు నచ్చింది పట్టుకెళ్ళి. గిన్నెలు సామాన్లకి వెళ్తా, గిన్నెలు నీకు నచ్చింది తీసుకో. ఏంటి నాకు ఇంత బాగా పండగ పొట్టుకున్న గిన్నె కావాలంటే ఆడెక్కడ తెస్తాడు చూసుకో. ఏంటి ఇలా పానాల్లో ఉండాలి, ఇలా ఉండాలంటే ఇలా బాడీగా ఉండాలంటే కుదరదండి. నీకు నచ్చిన ఆడ తెచ్చింది ఆడ అమ్ముతూ ఉన్నాడు, నీకు నచ్చింది నువ్వు తెచ్చుకో. అలాగే నువ్వు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు నీకు మేలైన దాన్ని వెతుకు, కీడు కూడా నీకు ఎందుకు, ఏదో దేవుడు ఖండించాడు దాన్ని కూడా నీకు ఎందుకు, ఎవరి గురించి దేవుడు చెప్పాడా కూడా నీకు ఎందుకు.
దేవుడు ఎవరు తిట్టాడు నీకు ఎందుకు అంటే అక్కడ అలా ఉంది కాబట్టి నువ్వు అలా ఉండొద్దని, ఆడ అలా నడిచాడు నష్టపడి నువ్వు అలా ఉండొద్దని, వాళ్ళు అలా చేసి నాశనకానికి నువ్వు అలా ఉండొద్దని దానికి అర్థం. నీకు మేలైంది వెతుకు. అందుకే దేవుని స్తుతించడం మంచిది, మేలు. దేవుని ఆరాధించడం మేలు, అది వెతుకు. ప్రార్థించడం వల్ల మేలు, సన్నిధికి రావడం వల్ల మేలు, భయభక్తులు కలిగి ఉండడం మేలు, కృతజ్ఞత కలిగి ఉండడం మేలు. ఇవన్నీ నీకు మేలువే, అవి వెతుకు. అండి మాట్లాడండి. చేపలు ఉన్న దాంట్లో వెతికితే చేపలు దొరుకుతాయి, అందుకని బురదలోకి వెళ్ళి వెతికితే ఏం దొరుకుతాయి? రాళ్ళు దొరుకుతాయి. అర్థమైందండి? చేపలు ఎక్కడున్నాయో అక్కడ వెతుకు, చేపలు దొరుకుతాయి. ఏమండి? పిట్టపరుగులకి వెళ్ళి తిమ్మంగా దొరకండి, దొరకదు. అక్కడ ఏది ఉందో అక్కడ అదే దొరికింది. తిమ్మంగా దొరకాలంటే సముద్రంలోకి వెళ్ళి ఉంటే అది వస్తుంది, అది వేరే వెళ్ళిపోవాలి. రెండు కారణం. ప్రార్థన చేసుకుందాం, దేవుడిని అడుగుదాం, మేలైన దాన్ని వెతుకుదాం, మేలైన దాన్ని వెతుకుదాం. ప్రభా మేలైన దాన్ని నాకు కావాలి, నిన్ను స్తుతించడం వల్ల నాకు మంచిది ప్రభా. కానీ స్తుతించలేని నాన్న బలహీనయ్యానేమో, నోరు ఉంది, స్వరం ఉంది, స్తుతించలేకుండా ఉన్నానేమో, చెవులు ఉన్నాయి, విన్నట్టుగా ఉద్దేశవారిగా ఉన్నానేమో. ప్రభా నాకు మంచి నేత్రాలు ఉన్నాయి, ఇతరులకి చెప్పడానికి కొన్ని ప్రాంతాలు వెళ్ళలేకపోతున్నానేమో, అన్ని తలంతులు ఉన్నాయి, ఉపయోగించుకోలేక కప్పెట్టి స్థితిలో నేను ఉన్నానేమో. ప్రభా నన్ను క్షమించమని ప్రభుని అడగండి. ప్రభా నేను నాకు అన్ని అంతరంగంలో మంచిగా ఇచ్చావు ప్రభా, స్థితించి జ్ఞానం ఇచ్చావు, ఆరాధించి జ్ఞానం ఇచ్చావు, ప్రార్థించి తెలివినిచ్చావు, అన్నీ నాకు ఇస్తున్నావు ప్రభా. అయినాగా నేను బలహీన అయిపోతున్నానేమో, ఏదో వంకబెట్టి వెనక వెళ్ళిపోతున్నానేమో, ఒంట్లో బాగాలేదనో, లేదా అయ్యానో, పని అవ్వట్లేదనో, లేదా సాగట్లేదనో, ఏదోలాగా వంకబెట్టుకొని నాయన నువ్వు ఇచ్చిన ఘనతను త్రోసివేసి మెత్తగా నేను ఉన్నానేమో. నన్ను క్షమించు ప్రభా అని అడుగుతావా? ప్రభా నాకు ఇచ్చిన ఘనత, నాకు ఇచ్చిన మహిమను, నాకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని, నాకు ఇచ్చిన రక్షణను, నాకు ఇచ్చిన ప్రేమను నేను పోగొట్టుకోకూడదయ్యా. నా జీవిత కాలం అంతా, నా బ్రతుకు దినమనంతా కూడా నిన్నే కీర్తించే వ్యక్తిగా నేను ఉండాలి, ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి, నా కుటుంబం అంతా నిన్నే సేవించే వ్యక్తిగా ఉండాలి ప్రభా. నా కుటుంబం నిన్నే సేవించాలి ప్రభా, నా కుటుంబం నిన్నే ఆరాధించాలి ప్రభా, నా కుటుంబం అంతా కూడా నీ సన్నిధి సహవాసంలో ఉండాలి డాడీ. నానా యేసయ్యా నన్ను బలపరచయ్యా. ఆనాడు తప్పమైన కుమారుని తండ్రి ఎలా హత్తుకున్నాడో నన్ను కూడా అలా హత్తుకోడాడి, నన్ను కూడా అలా బలపరచు ప్రభా. ప్రార్థించు, క్షమించగల దేవుడు. మరి ఎన్నడూ తప్పు చేయొద్దు, ఎన్నడూ కీడైనదని తలంచొద్దు, కీడైన వాటిని చూడొద్దు, మేలైనదని తలంచు. బిడ్డలకి కీడు తేవద్దు, కుటుంబానికి కీడు తేవద్దు, నీ సంపదకి కీడు తేవద్దు, కీడైన వాటిని తలంపు పెట్టొద్దు, మేలైన దాంట్లోనే తలంపు పెట్టు, మేలైన దాంట్లోనే నువ్వు నడు. స్తోత్రం. ప్రజలు అందరూ ప్రార్థన చేయండి. ఏమో మా సహవాసానికి అభివృద్ధిపరచు, మా సంఘాన్ని అభివృద్ధిపరచు, తెలుసు తెలియని గిరదమని క్షమించే ప్రభావం దేవుని అడగండి. ప్రజలు బంధించే